బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేటలో హోలీ పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. గోపాల్పేట వీధిలో వాటర్ ట్యాంక్ కూలి ఓ చిన్నారి మృతి చెందింది. ఇక మరో 5 చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఇక కామదహనం చేయడంతో వాటర్ ట్యాంక్ వేడెక్కింది. దీంతో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ ప్రణతి అనే బాలిక మృతి చెందింది. ఇక మరో 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేటలో హోలీ పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. గోపాల్పేట వీధిలో వాటర్ ట్యాంకు కూలి ఓ చిన్నారి మృతి చెందింది. అయితే మరో 5 చిన్నారులకు గాయాలయ్యాయి. ఇక వెంటనే స్పందించిన సిబ్బంది అలాగే అక్కడున్న స్థానికులు మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. కామదహనం చేయడంతో వాటర్ ట్యాంక్ అయితే వేడెక్కింది. దీంతో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో లక్ష్మీ ప్రణతి అనే బాలిక మృతి చెందింది. మరో 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అసలు ఈ హోలీ వేడుకల్లో ఈ విషాదం ఎలా జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది, అలాగే వాటర్ ట్యాంక్ అలా ఎలా వేడెక్కింది, ఏంటి అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? మమత, ప్రస్తుతానికి 5 గాయాలయ్యాయి. ఒక పాప చనిపోయింది. 5 చిన్న పిల్లలకు మాత్రం గాయాలయ్యాయి. ఇందులో ఒక పాపకు 2 కాళ్ళు విరిగిపోయాయి. మిగతా 4 కూడా స్వల్ప గాయాలయ్యి. వీళ్ళందరూ కూడా మహబూబ్నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతానికి. అయితే వీళ్ళకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే నిన్న కామదహనం సందర్భంగా నిన్న రాత్రి మధ్యరాత్రి ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్పేట వీధిలో ఈ ట్యాంకు ఏదైతే ఓవర్ ట్యాంక్ ఉన్నదో ఈ వాటర్కి సంబంధించింది దాని పక్కనే కామదహనం చేయడం జరిగింది. ఈ కామదహనానికి సంబంధించింది ఈ మంట అంతా కూడా ఆ ట్యాంకు తాగడంతో ఆ ట్యాంకు కూడా బాగా వేడెక్కిపోయింది. ఒక్కసారిగా వేడెక్కడంతో ఈ రోజు ఉదయం పిల్లలంతా కూడా అక్కడ ట్యాంకు దగ్గర నల్లాలు విప్పుకొని నీళ్లతో ఈ హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఒక 6 మంది పిల్లలు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఆ వేడెక్కిన ట్యాంక్ ఒక్కసారిగా ఈ పిల్లలు ఆడుకునే సమయంలోనే వారి మీద కూలి పడడం జరిగింది. దీంతో లక్ష్మీ ప్రణతి అనే 12 సంవత్సరాల చిన్నారి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో 4 కూడా గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఒక చిన్నారికి మాత్రం కాలు విరిగిపోయాయి. మిగతా 4 కూడా సేఫ్ అని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషాదం, ఈ హోలీ వేడుకల్లో ఈ విషాదం అక్కడ ఉన్నటువంటి ఆ గోపాల్పేట వీధిలో ఉన్నటువంటి అందరిలో కూడా విషాదాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకొని ఈ విషాద సంఘటనకు సంబంధించిన దానికి కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని అంతా పరిశీలించడం జరిగింది. ఈ జరిగిన సంఘటనపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మమత, రైట్, ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మరి చిన్నారులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కదా, అయితే వారి పరిస్థితి ఏముంది, వైద్యులు ఏం చెప్తున్నారు అసలు? అయితే 5 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఇందులో ఒక పాపకు 2 కాళ్ళు కూడా విరిగిపోవడం జరిగింది. మిగతా 4 కూడా స్వల్పంగా గాయాలయ్యాయని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వాళ్ళని మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. జనరల్ ఆసుపత్రిలో కూడా వాళ్ళకందరికీ వచ్చిన డాక్టర్లు, వైద్యులు కూడా వాళ్ళకందరికీ చికిత్స నిర్వహించడం జరిగింది. అయితే వాళ్ళకు ప్రాణాపాయ స్థితి బయటపడ్డారని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే వైద్యులు నిరంతరంగా వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నారు. మొత్తానికైతే ఈ విషాదము, హోలీ పండుగ విషాదము ఒక నారాయణపేటకు ఒక విషాదంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మమత, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.